హరి ఓం. ఈ ప్రపంచంలో ధైర్యవంతులకి సాధారణ వ్యక్తులకి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి? ధైర్యవంతుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క లక్షణం ఏంటో ఒక చక్కటి సుభాషితంలో తెలుసుకుందాం. ఈ సుభాషితం రచించింది భర్తృహరి అనేటటువంటి ఒక గొప్ప యోగి కవి. ఆ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి. ఈ ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు ఉంటారట. మొదటి రకం వ్యక్తుల గురించి ఈ వాక్యంలో చెప్తూ ఉన్నారు. ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైః. నీచైః అంటే అధమ స్థాయి, క్రింది స్థాయి వ్యక్తుల గురించి. వారు ఒక గొప్ప పని చేయాలని కానీ ఓ లక్ష్యాన్ని సాధించాలని కానీ అనుకోరట. ఎందుకు? ప్రారభ్యతే నఖలు, వారు ఏ పనిని ప్రారంభించరు. ఎందుకంటే విఘ్న భయేన, ఏవైనా కష్టాలు వస్తాయేమో, విఘ్నాలు వస్తాయేమో అనే భయంతో. వీరు మొదటి స్థాయి వ్యక్తులు. రెండవ రకం వ్యక్తులు మధ్యాహ. ప్రారభ్య విఘ్న నిహత విరమంతి మధ్యాహ. వీరు ఒక లక్ష్యాన్ని సాధించాలని, ఏదైనా గొప్పగా చేయాలని పనిని ప్రారంభిస్తారు. కానీ విఘ్న నిహత, ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో, కష్టాలు ఎదురవుతాయో, అప్పుడు ఆ పనిని ఆపేస్తారు. అంటే మధ్యలోనే ఆపేస్తారనమాట. ఇప్పుడు 3వ రకం వ్యక్తులు. వీరంటే భర్తృహరికి చాలా ఇష్టం. వారి గురించి ఎలా చెప్తున్నారో చూడండి. ఈ 3వ రకం వారు ఎవరంటే, ఒక సంకల్పం చేసుకొని ఒక గొప్ప పనిని సాధించాలని, ఒక లక్ష్యాన్ని అందుకోవాలని పనిని ఆరంభిస్తారు. అయితే వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, విఘ్నైః పునః పునః అపి ప్రతిహన్యమానాః. ఆ పని మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా నా పరిత్యజంతి, వారు ప్రారంభించిన పనిని సాధించే వరకు వదిలిపెట్టరు. మొదటి స్థాయి వ్యక్తులు కష్టాలు ఎదురవుతాయనే భయంతో ఒక పనిని ప్రారంభించారు. మధ్యస్థాయి వ్యక్తులు చాలా ఉత్సాహంతో పనిని ప్రారంభించి కష్టాలు ఎదురవగానే ఆపేస్తారు. మరి ఉత్తమ స్థాయి వ్యక్తులు ఒక పనిని ఆరంభించి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆ పని సాధించుకొని తీరుతారు. హరి ఓం.